కాబట్టి నేను గురి చూడని వాని వల్లే పరిగెత్తువాడును కాను. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుటలేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలుగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. ఓకే, రైట్. నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను అనే మాట పౌలు మహనీయుడు మాట్లాడాడు. రెండవది, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు. రెండు విషయాలు. ఒకటి, నా పరుగు గురిలేనిది కాదు. రెండు, నేను గాలితో కొట్లాడినట్టు కొట్లాడట్లేదు అన్నాడు. ఈ మాటల్లో నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ దర్శించి మనతో మాట్లాడునుగాక. పౌలు మహనీయుడు తన జీవిత విధానాన్ని మనం ఆరంభం నుండి చివరి దాకా గమనిస్తే ఇప్పుడు అన్న చెప్పినట్లు చాలా అద్భుతంగా మనకు కనిపిస్తుంది. ఏ క్రమంలోకి వెళ్ళిపోయాడంటే, ఏమీ తెలియని స్థితిలో నుండి క్రీస్తు యేసు వలె నేను కూడా నడుచుకుంటున్నాను, మీరు యేసును చూసి నడవాల్సిన అవసరం లేదు, నన్ను చూసి నాలాగా నడిస్తే చాలు అన్న స్థాయికి వెళ్ళాడు ఆయన. నన్ను చూడండి, నాలాగా బతకండి, మీరు యేసులాగా బతికినట్టే అన్నాడు. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అంటే ఆ మాటకు అర్థం అదే. అంటే ఆయన దేవుని చేత పట్టబడి దేవుని మార్గంలోకి వచ్చినప్పుడు ఒక గురి లేని వ్యక్తిగా ఆయన లేడు, కానీ తన జీవితానికి ఒక గురిని, ఒక గమ్యాన్ని, ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకున్నాడు. దాన్ని చేరడానికి తుది శ్వాస విడిచేంత వరకు పోరాడాడు, పెనుగులాడాడు. మన జీవితాల్లో కొన్ని జీవితాలు గురి గమ్యం లేనివిగా ఉంటాయి. ఏ గురి లేని బ్రతుకు ఎటుపోయి పడిద్దో కూడా తెలియదు. ఒక సామాన్య విశ్వాస అయినా, ఒక దైవజనుడైనా, ఒక దైవజనురాలైనా ఒక గురిని ఏర్పరచుకొనుట అనేది ఒక ముఖ్యమైన సంగతి అయి ఉన్నది. ఎందుకంటే ఒక ఎయిమ్ పెట్టుకుంటేనే దాన్ని రీచ్ అవ్వడానికి మనం ఆహార్నిశల్లో శ్రమించి మన దృష్టి వేరే వాటి వైపుకు మళ్ళకుండా దాని మీదనే పెట్టడానికి అవకాశం దొరికిద్ది. ఎప్పుడైతే గురి అనే దాన్ని కలిగి మనం ఉండమో ఇక అన్నీ మనల్ని లాగుతూనే ఉంటాయి. ఏదో ఒక లక్ష్యాన్ని మనం ఏర్పరచుకున్నట్లయితే దాని ధ్యాసలో ఎన్ని ఆకర్షించినా వాటిని పట్టించుకోకుండా మనం అనుకున్న దాన్ని సాధించడానికి అదే ధ్యాసలో మనం పరిగెత్తుతూ ఉంటాం.